బీఆర్ఎస్ ను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈటెల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారం చంద్రగిరి నగర్లో బీజేపీ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఈటెల డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగులకు నౌకరీలు లేక పోవడం వల్ల ప్రజలందరూ బీఆర్ఎస్ ను ఓడించడానికి కంకణబద్దులై ఉన్నారని అన్నారు. కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి శ్రీశైలం గౌడ్ను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. చెట్లు పెట్టిండ్రు, మన పేదలు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొందరు కొనుక్కున్నారు. మనం పోయి చూస్తే శ్మశాన వాటిక ప్రభుత్వ డబ్బుతో కట్టిన శ్మశాన వాటిక కూలగొట్టిండ్రు, గుడిసెలు కూలగొట్టిండ్రు, రేకులు పెట్టిండ్రు. ఇది వాణి భూమి అని చెప్తే అంటే ఎంత 4500 కోట్ల విలువైన భూమి కేసీఆర్ ప్రభుత్వం బ్రోకర్లకు, ఉన్నళ్లకు కట్టపెట్టి పేదల కళలో మట్టి కొట్టిన ఈ ప్రభుత్వానికి ఇంకా ఓట్లు వేద్దామా? ఓట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 4 సంవత్సరాలు అవుతుంది. ఎమ్మెల్యేని చూడకండి, నన్ను చూసి ఓటేయండి, మరి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలని రెండోసారి కూడా గెలిపిస్తే 9 సంవత్సరాల ఈ ఎమ్మెల్యే గారు చేసిన పని ఏంటంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకుంటూ ఆయన యొక్క ఎంబడి తిరిగే